వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పరిశీలకుడు పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తిని శివకుమార్, వైసీపీ తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త వనమ బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వార్తలను అణిచివేసేందుకు కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఫిర్యాదుల ఆధారంగా సోషల్ మీడియాలో పోస్టులను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ తరుణంలో జగన్ 2.0 సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ యాప్లో పోస్ట్ చేయవచ్చని తెలిపారు. ఇందులో పోస్టులు తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏంటి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మనం పెట్టినటువంటి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎలా తొలగిస్తారంటే దానికి ఒక పద్ధతి కనిపెట్టాడు. ఇప్పుడు ఎస్ఐను సిఐను పట్టుకుంటారు, ఆయన ఇన్స్టాగ్రామ్కి యూట్యూబ్కి కంప్లైంట్ చేస్తాడు. అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు దీనిలో వస్తున్నాయి, ఇవి సమాజానికి చాలా హానికరం, వర్గ విభేదాలు పెంచుతుంది, కుల ఘర్షణలు పెంచుతుంది, కాబట్టి ఆ కంటెంట్ తొలగించండి అని ఒక ఎస్ఐ గారి చేత పెట్టిస్తారు. వాళ్ళు తొలగించాలన్నా తొలగిస్తారు, లేకపోతే మనకు నోటీసులు అందిస్తారు. మనం ఏదన్నా పెట్టామనుకోండి, దానికి నాకు కూడా నోటీసులు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్లో పెట్టింది, యూట్యూబ్లో పెట్టినట్టుకి మాకు కూడా నోటీసులు వచ్చింది. వీళ్ళు ఈ కంప్లైంట్ వెళ్ళంగానే నోటీసులు ఇస్తారు, కొన్ని సందర్భాల్లో తొలగించేస్తున్నారు. అంటే రెగ్యులర్ మీడియాని ఆక్రమించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఇవాళ సోషల్ మీడియా మీద కూడా పట్టు సాధించడం కోసం పోలీసులను ఉపయోగించి దీనిలో వార్తలు రాకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ మన జగన్ 2.0 దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో మన వార్తలు ఏమున్నా సరే మనం దీనిలో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చూడగలుగుతారు. దీన్ని తొలగించడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే అవర్ పార్టీ యాప్ ఇది జగన్ 2.0. సో ఇది ఒక నూతనమైనటువంటి డెవలప్మెంట్, సోషల్ మీడియాలో భాగమే ఇది, కానీ పార్టీ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, అటోలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాస్తవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే కంఠాన్ని వినాలనుకున్న వాళ్ళు దయచేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మా వార్తలు ఫాలో అవ్వండి, వాస్తవా కాదా మీరు చర్చించుకోండి.